కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 చదవండి 2 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. పైనున్న వాటినే వెదకండి. వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలకించండి. మీరు క్రీస్తు యేసునందు లేపబడిన వారైతే, అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ పొందుకొని పశ్చాత్తాపడి సంపూర్ణమైన బాప్తిస్మ పొంది, బాప్తిస్మ అనేది మరణంతో సమానం. పాతి పెట్టబడడం, తిరిగి లేపబడడం. మీరు తిరిగి ఇప్పుడు యేసయ్య ఏ రీతిగా చనిపోయి తిరిగి లేచాడో, బాప్తిస్మ అనేది తిరిగి లేపబడడానికి గుర్తు. అందుకే ఇక్కడ ఏమన్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. పైనున్న వాటినే వెదకండి. ఏ వెదకాలంట? గట్టిగా చెప్పండి. పైన ఏమున్నాయి ఒకసారి చూడండి. పైన ఏమైనా కనపడుతున్నాయమ్మా? ఇప్పుడు కొంచెం వానమాడం ఉన్నందుకు కనపడడం లేదు. మామూలుగా ఏం కనపడతాయి? పైన చుక్కలు కనపడతాయి కదా, ఒక ఆకాశంలో చుక్కలు కనపడతాయి. అంటే వాటిని వెతకాలనా? దేవుని బిడ్డలారా, చాలా మంది ఈ లోకంలో అనేకమైన వాటిని వెతుకుతున్నారు. యేసు ప్రభు ఒక రోజు వెళుతూ ఉంటే యోహాను శిష్యుల్లో ఒక 2 శిష్యులు యేసయ్యను వెంబడిస్తున్నారు. వెంబడిస్తుంటే యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, అందరూ చేయకుండా వెళ్ళండి, మీరు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులను, అంతే, మీరు వింటుండండి. యేసు ప్రభు వెళుతూ ఉంటే ఒక 2 శిష్యులు, యోహాను శిష్యులు ఎదురు వస్తారు. యేసు ప్రభు అడుగుతాడు, ఏం వెతుకుతున్నారు మీరు? ఇప్పుడు చదవండి ఆ మాట. నేను చెప్పే మాట బైబిల్లో ఉందా లేదా చూడండి. 38వ వచనం. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేం వెతుకుతున్నారని వారిని అడిగారు. మీరు ఏం వెతుకుతున్నారు? ఈరోజు దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఒక్కొక్కరిని దేవుడు అడిగితే ఏం చెప్తారు సమాధానం? ఒక్కొక్కరిని అడిగితే ఏం వెతుకుతున్నారు అని అడిగితే ఏం చెప్తారు? కొందరు చీకటి పడితేనే సారాయిని వెతికి వాళ్ళు ఉన్నారు. 58వ కీర్తన 5వ వచనం. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండానట్లు చెవి మూసుకున్నట్టు చెవిటి పాము వలె వారు ఉన్నారు. మాంత్రికులు అంట దాని కాడికి వచ్చి, ఆ పాము కాడికి మేము కూడా కొన్ని సార్లు ఎవరైనా ప్రార్థన రాకపోతే ఫోన్లు కొడుతూనే ఉంటాం. అవి రింగ్ అయితేనే ఉంటాయి, ఇంకా కళ్ళు మూసుకొని పండుకుంటారు. ఇంకా ఏమన్నంటే సైలెంట్ పెట్టుకుంటారు. కొన్ని ఊర్లలో కొన్ని చోటు పాములు కూడా కొంటాయి. ఏం చేస్తాయంటే ఎంత మంత్రించి ఎంత ఊదినా కూడా చెవి మూసుకున్నా. యాక్చువల్గా ఈ మంత్రించితోనికి ఊదితోనికంట అది చెవిటి పాము అని తెలియదంట. అని ఊదించి పాలు పోసాడంట, అది చేశాడంట, ఇది చేసిండ, ఊది పెడితే బయటికే రాలేదంట. ఏమన్నా ఆయన దీంట్లో పాముంది, ఇంత ఊదిన బయటికి రాలేని గడపార తీసుకుని చక్కటి దెబ్బకు పొడిచాడంట. గడపార తీసుకొని గడపారకు చెప్పుకొని పైనకి వచ్చేసింది పాము. దాన్ని పట్టుకొని చూసినట్ట మూతెల్ల, ఏవి ఇంతవరకు నేను ఊదినా రాలే, గంట సేపు ఊదినా రాలే అని చూసి చెవిటి పాము అంట. ఏ పామమ్మా? ఆ మనిషికి తెలియదు అన్నమాట. కొంతమంది ఇక్కడ బైబుల్లో చెప్తున్నమాట, కొంతమంది చెవిటి పాములు లాగా ఉన్నారంట. దేవుని బిడ్డారా, ఒక రోజు వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డలో.
యేసు ప్రభు ఒకరోజు వెళుతూ ఉంటే మార్గ మధ్యలో ఒక ఇద్దరు వెంబడిస్తుంటే యేసయ్య అడుగుతాడు, మీరు ఏం వెతుకుతున్నారు? అప్పుడు చూడండి, అదే మాట ఈరోజు మిమ్మల్ని గనక అడిగితే ఏం వెతుకుతున్నాం అంటే ఏం చెప్తారు? రోజు ఉదయం లేచి, కొంతమంది ఉదయం లేచి ఏమేమి వెతుకుతారు? ఉదయం లేచిన నుంచి సాయంత్రం వరకు ఏం వెతుకుతారు? ఏం వెతుకుతారమ్మా? ఉదయం లేచి పొరకెతుకుతారు, ఉదయం లేచిన నుంచి డబ్బులు ఎత్తుకులాడతారు, ఏడున్నాయి ఇంట్లో ఏడున్నాయి. ఉదయం లేచిన నుంచి స్కూళ్ళు, కాలేజీలు, చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పొలం, ఎన్నో డబ్బు వెతుకుతుంటాం. అసలు ఎందుకు పుట్టావు? ఏం వెతుకుతున్నావు? ఏమైనా తీసుకొని పోగలవా? పోయే చోటికి ఎక్కడికి వెళుతున్నావు? ఒక్కసారి కళ్ళట్లా మూసుకొని సచిన్ తర్వాత ఏటుకోతానే ఒకసారి ఆలోచన చేయండి. చనిపోతే ఒక్కసారి నేను ఎక్కడికి వెళుతా? బ్రతుకున్నప్పుడేమో మాదొక పొలము పట్టా చేసేది ఉంది. చెప్పులు అరిగిపోయినాయి, గుండె అరిగిపోయినాయి, అన్ని గుండెలు అరిగిపోయినాయి. అరిగి తిరిగిన పాస్ పుస్తకం పట్టగాలే. దాదాపు 10 ఏళ్ళు తిరిగింటాం. దేవుని బిడ్డారా, చూడండి, ఈ లోకంలో రకరకాల వాళ్ళు రకరకాలు వెతుకుతుంటారు. చాలా మంది ముసలోళ్ళు సాయంత్రం అయితే ఆకొక్కలు ఎత్తుకులాడుతుంటారు. రకరకాల వాటికి వెతుకుతుంటారు. ప్రియ దేవుని బిడ్డారా, ఒకసారి మామూలుగా పందిని చూసినారు కదా, పంది చూసినారా? ఇంత ఎటుంటుంది పంది? ఎప్పుడైనా పనికి చూసినట్టు మీరు చూసినారా ఎప్పుడైనా? కదే, చూడదు అది. దాని మూతెల్ల ఎక్కడ పెట్టుకుంటుంది? ఈ భూమి మీదనే ఎక్కడ గుంత ఉంటే అక్కడ తిరుక్కుంటుంది. ఈ పట్టుకుంతలు ఏం చేస్తారు తెలుసునా? జాగ్రత్తగా వల వేసుకొని ఎప్పుడు దొరుకుతుందా అని ఆయం పాటన పెళ్ళని కొడతాడు. ఏటు పడితేనే కేస్ అంటేనే ఏం చేస్తారు తెలిసిన వాళ్ళు? 4 కాళ్ళు కట్టేస్తారు. ఏం కాలు? 4 కాళ్ళు కట్టి ఒక పెద్ద కట్టె తీసుకుంటారు. ఆ కట్టెల సందున, ఆ కాళ్ళ సందున కట్టె పెట్టి భుజాల మీద వేసుకుంటారు. మీరు చూసారా? నేను చిన్నప్పుడు చాలాసార్లు చూస్తుంటే, ఈ మధ్య తక్కువైనా లేండి. దేవుని బిడ్డలు జాగ్రత్తగా గమనించండి. కట్టె పెట్టి ఆ 4 కాళ్ళ మధ్యన మోసుకుంటూ పోతుంటే అప్పటి వరకు వాళ్ళు కొట్టి అది చచ్చిపోయి ఉండదు. ఆ దెబ్బకు బెహోష్ అంటే ఆ దెబ్బకు తలక దిమ్మని తిరిగి మామూలుగా పడిపోయి ఉంటుంది. ఒక అరగంట తర్వాత కళ్ళు తెరిచి చూసే లోపల తలకాయ కిందకి, కాళ్ళు పైనకి, ఆ తలకాయ కూడా పైనకి అయిపోయి ఉంటుంది. ఇట మోసుకపోతుంటారు. ఇంకా ఇప్పుడు దీని కళ్ళు, దీని తలకాయ పైనకి ఎప్పుడు వచ్చినాయి? గట్టి చెప్పండి. దీనికి పెడామని ఒక దెబ్బ పడితే అప్పుడు ప్రేర ఉన్నాయినా పార్థం నూనె ఆడిందిరా, ఒరే చర్చ ఆడిందిరా, దేవుడు ఆడినారా, ఎవరైనా తీసుకపోరా, నన్ను ఆడుకొని ఎత్తారా, ఏం పడాలా? గట్టిగా చెప్పండి. ఒకసారి చెప్పండి, ఎట్ట పడాలా? చెప్పండి, గట్టి చెప్పారా? గుండె కాస ఎత్తారా నన్ను, ఒరే ప్రార్థన చేయమన్నారా? ఎప్పుడు పడితే దెబ్బలు తెలియదు దీనికి. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఏం వెతుకుతున్నారు? ఎక్కడికి వెళ్ళాలి నీ ప్రయాణం? ఈ లోకంలో మహా అంటే 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళ వాళ్ళు ఉండొచ్చు. మహా అంటే 60, 70, అది కూడా గ్యారెంటీలే. ఆ తర్వాత ఎక్కడికి? ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడేమో పిల్లలు, భర్త, భార్య, కులం, మతం, కడుపు, కేజీలు, డబ్బాలు నూనెలు తాగుతీవి. సంచులు చక్కెర అయిపోయా, సంచులు బేళ్ళు అయిపోయా, సంచులు పౌడర్ రాసుకొని సంచులు పౌడర్ రాసుకొని సబ్బులు అయిపోయా, అరిగిపోయా, నూనెలు రాసుకొని
తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు, ఏం వెతికి సాధించి తీసుకొని ఏం తీసుకొని పోతున్నావు? పైనున్న వాటిని వెతుకు. పైన ఏముంది? దేవుడు ఏం చేశాడు తెలుసునా? ప్రత్యక్ష గుడారం అని దేవుని మందిరం. ఇశ్రాయేలీలు ప్రత్యక్ష గుడారాన్ని దేవుడిచ్చాడు. ఈ ప్రత్యక్ష గుడారం ఇలా దేవుని ప్రజల మధ్యన ఉండాలా. ఇక్కడ 3 గోత్రాల వాళ్ళు ఇండ్లు, ఇటు ఒక 3 గోత్రాలు, ఇలాగనే ఇక్కడ ఒక 3 గోత్రాలు, ఇలాగనే ఇక్కడ ఒక 3 గోత్రాలు, ఇలాగనే ఇక్కడ ఒక 3 గోత్రాలు, మధ్యలో దేవుని మందిరం ఉండాలి. ఇశ్రాయేలులకు దేవుడిచ్చినటువంటి క్రమం ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుని మందిరం ఉంటది. అయితే చుట్టూ ప్రజలు ఉండాలి, దేవుని మందిరం మధ్యలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. సంఖ్యాకాండం 3వ అధ్యాయంలో ఉంటది. మొత్తం 12 గోత్రాలు, 3 గోత్రాలు ఇక్కడ, 3 గోత్రాలు ఇక్కడ, 3 గోత్రాలు ఇక్కడ, 3 గోత్రాలు ఇక్కడ. అయితే నిర్గమకాండం 33:7 అంతటా మోషే గుడారమును తీసి పాలెం వెలుపలకు వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి. చూడండి, ఊరి మధ్యలో ఉండవలసినటువంటి దేవుని మందసం, దేవుని గుడారం. నిర్గమకాండం 33:7 మధ్యలో ఉండవలసినటువంటి గుడారం దేవుడు చెప్తున్నాడు మోషేకు, పాలెం వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి. పాలెమునకు దూరముగా అంటే ఊరు వెలుపల వేయాలి. పాలెము వెలుపల దేవుని మందిరం వేయాలి. చూసారా? దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టు. ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టు. యెహోవాను వెదికిన ప్రతివాడును. అబ్బా, ఎవరైతే దేవుడు కావాలి నాకని ఎవరైతే ఊరి బయటికి వస్తారో, పాలెమునకు వెలుపలనున్న ప్రత్యక్షపు గుడారం, ఎవరైతే నాకు దేవుడు కావాలని వెతుక్కుంటూ వస్తారో, దేవుడు కావాలని ఎవరైతే వెతుక్కుంటూ వస్తారో వారి ఎదుట ఆయన ప్రత్యక్షమైతాడో. చప్పటి కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆయనను వెతికితే, చెప్పండి నాన్న, ఆయనను వెతికితే ప్రత్యక్షమయ్యే దేవుడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆయనను వెతికితే ప్రత్యక్షమయ్యే దేవుడు. అందుకే ఇర్మియా గ్రంథంలో కూడా 29:13 మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. మీరు నన్ను చూశారా? మీరు పూర్ణ హృదయముతో నన్ను వెదికితే నన్ను నేను మీకు కనపరుచుకుందును. నన్ను నేను మీకు కనపరుచుకుంటాను. నన్ను నేను మీకు ప్రత్యక్షమైతాను. మీరు నన్ను పూర్ణ హృదయముతో నన్ను వెదికితే, ఆయనను వెతికితే ప్రత్యక్షమైతాడు. ఇప్పుడు ఇక్కడ కొలస్సీలో పత్రికలో కొలస్సీలు రాస్తూ పౌలు గారు ఏమంటాడంటే, మీరు పైనున్న వాటిని వెదకండి అని చెప్పాడు. పైన ఇప్పుడు ఏమున్నాయి? యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించాడు. ఏమని? దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని ఆయన దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు గలవు, నేను వెళ్ళిపోతున్నా, నేను వెళ్ళిపోయి మీ కొరకు ఇల్లు సిద్ధపాటు చేస్తా, నేను మరలా వచ్చి మిమ్మలను తీసుకొని పోతా. ఇప్పుడు రోజు దేవలాపురంలో కోడిక ఉందంటేనే అక్కడి నుంచి ఆ గ్రామం నుంచి ఈ గ్రామం నుంచి వచ్చారు కదా. ఎక్కడ వచ్చే లోపల వచ్చినాక స్థలం సిద్ధపాటు చేశారా, రాకముందే స్థలం సిద్ధపాటు చేశారా? యేసయ్య కూడా 14వ అధ్యాయంలో యోహాను సువార్త ఏం చెప్పాడంటే, నేను వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపాటు చేస్తాను, నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా అని ఆయన సువార్త ప్రకటించి మరణించి మనందరి పాపాల కొరకు వధించబడాలి కాబట్టి, రక్తం చిందించాలి కాబట్టి రక్తం చిందించి ప్రాణం పెట్టి 3వ రోజు తిరిగి లేచి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు? ఆయన చనిపోయి తిరిగి లేచి ఎక్కడ కూర్చున్నాడు?
పైన తండ్రి యొక్క కుడి పార్శ్వములో కూర్చొని మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు పైన ఎక్కడ కూర్చున్నాడు ఆయన? పైనకి వెళ్ళి ఇప్పుడు మనం ఎవరిని వెదకాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని వెదకాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తును వెదకాలి. వెదికిన వారికి దొరికే దేవుడు. అందుకే అన్నాడు కదా, మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెదకండి. చాలా మంది ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా 6:33 మత్తయి సువార్తలో చూస్తే చింతిస్తున్నారంట. ఏమి ధరింతుమా? మనకంటే ఏనుగులు ఎంతెంత లావు ఉంటాయి, ఒంటెలు ఎంతెంత లావు ఉంటాయి, ఎంతెంత ఎత్తు ఉంటాయి, సింహాలు, పొలులు, ఒంటెలు, జిరాఫీలు, పక్షులు, ఆకాశ పక్షులు. దేవుడు వాటికన్నిటిని పోషిస్తలేడా? దేవుడు వాటన్నిటిని పోషిస్తున్నాడు కదా. ఎందుకు చింత చేస్తావు? ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని రాజ్యాన్ని సువార్త ప్రకటించి రోగులను స్వస్థతపరుస్తూ, దురాత్మలతో పీడింపబడిన వారిని విడుదల కలగజేస్తూ దేవుని రాజ్యాన్ని ప్రకటించాడు. ఇప్పుడు అంటాడు పైనున్న వాటిని వెదకండి. అందుకే భూమి మీద ఉన్నప్పుడే ఆయన ఏం చెప్పాడో ఒక్కసారి చూడండి. యోహాను సువార్తలో 3వ అధ్యాయం 31వ వచనం. పైనుండి వచ్చువాడు, పైనుండి వచ్చువాడు, అందరికి పైనున్నవాడు, అందరికి పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు, భూమి నుండి వచ్చువాడు, భూసంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడు, భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. పరలోకం నుండి వచ్చువాడు, పరలోకము నుండి వచ్చువాడు, అందరికి పైగా నుండి, అందరికి పైగా నుండి తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను పైనుండి వాడును, మీరు ఈ లోక సంబంధులు. నేను ఈ లోక సంబంధుడను కాను. నేను ఈ లోక సంబంధుడను కాను. ఎంత క్లియర్ గా ప్రభు నన్ను దేవుని బిడ్డ ప్రభు చెప్తున్నాడంటే, మీరు పైనున్న వాటిని వెదకండి. పైన ఇప్పుడు ప్రభువు ఉన్నాడు, ఆ ప్రభువును వెదకండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యాకోబు చూడండి, ఇస్సాకుకు రెబెకాకు 2 కుమారులు ఇచ్చారు. ఒక ఆయన ఏశావు, రెండవ ఆయన యాకోబు. వీళ్ళిద్దరిని దేవుడు ఏం ఆశీర్వదించాడు ఒకసారి చూడండి. ఆదికాండం 27:28 చూడండి. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు 27 వచనం చదవండి. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లా నేను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, ఆకాశపు మంచును, భూసారమును. మనం 2 రకాల దీవెనలు పొందుకోవాలి. ఒకటి పైన ఆకాశం అంటే అర్థం ఏంటి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. రెండవది భూ సంబంధమైన ఆశీర్వాదాలు. దేవుడు చూడండి యాకోబును ఆశీర్వదిస్తున్నాడు, చిన్నవాడిని ఆశీర్వదిస్తున్నాడు. ఏమని? నీవు ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించుగాక. చూడండి 2 ఆశీర్వాదాలు. అయితే ఏశావు కూడా తండ్రి దగ్గరకు వచ్చాడు. వచ్చి తండ్రి నాకు ఒక ఆశీర్వాదమైనా లేదా అంటే 39 వచనం, నీ నివాసము భూసారము లేకయు, చూసారా, పైనుండి పడే ఆకాశపు మంచు లేకయు. చూసారా, ఏశావు 38, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెన కూడా లేదా? నా తండ్రి ఒక్క దీవెన కూడా లేదా? నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి, అప్పుడు ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసము భూసారము లేకయు, భూసారము లేక, పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు. ఆకాశపు మంచు కూడా పడదు, భూసారం కూడా పడదు. చూడండి, భూసారం కూడా నీకు ఉండదు. దేవుని బిడ్డలారా చూడండి, యాకోబుకు అందుకే 2 విధాల ఆశీర్వాదాలు. ఒకటి భూ సంబంధమైన, రెండవది ఆకాశ ఆత్మ సంబంధమైన. ఎఫెసీ పత్రికలో ఉంటుంది ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది 3-4 వచనాల్లో. 3వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ప్రతి ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించును గాక. ఇప్పుడు యేసు ప్రభువు ఎక్కడున్నాడు చెప్పండి, గట్టి చెప్పండి.
ఎక్కడున్నాడు? గట్టిగా చెప్పండి. తండ్రి కుడి పార్శ్వం ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆత్మ మాత్రం భూమి మీద ఉంది. ఆయన తండ్రి కుడి పార్శ్వం ఉన్నాడు. అన్య జనులంట కొంతమంది దేవుని ప్రజలను అడుగుతున్నారంట, మీ దేవుడేడి, మీ దేవుడేడి, మీ దేవుడేడి అని అడుగుతున్నారంట. కొన్నిసార్లు అట్టే ఉంటుంది కదా, రోగాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, మీ దేవుడేడి, మీ దేవుడేడి. మరి మీరన్నా మీ దేవునికి ప్రార్థన చేయరా వర్షం రానికే అన్నతోళ్ళు? మీ దేవుడేడి 115వ కీర్తనలో చూడండి. మీ దేవుడేడి, మీ దేవుడేడి అని అడుగుతున్నారట అక్కడ. వారి దేవుడేడి అని ఏమంట? మీ దేవుడేడి అని అన్య జనులు చెప్పుకొనుచున్నారు. మా దేవుడు ఆకాశమందున్నాడు. కొట్టు చప్పట్లు, దేవునికి మహిమ కలుగును గాక. మా దేవుడు ఆకాశమందు ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడు? ఆకాశమందున్నాడు. ఆకాశమందున్నాడు. అందుకే పైనున్న దేవుని వెతకాలి. పైన ప్రభు ఉన్నాడు. కీర్తనకారుడు ఒకసారి 18వ కీర్తనలో చాలా బాధల్లో ఉన్నాడు. ఈయన ఏం బాధల్లో? కష్టాలు కన్నీళ్లు, బాధల్లో ఉన్నాడు. బాధల్లో ఉండగా దేవుని బిడ్డలారా చూడండి 17వ అధ్యాయంలో, అయ్యా నాకు చాలా బాధలు ఉన్నాయని మీరు పుట్నోట్స్ లో చూడండి. ప్రధాన గాయకునికి పుట్నోట్స్ 18 చిన్న లైన్లు ఉంటుంది చూడండి పైన. యెహోవా దాసుని దావీదు కీర్తన. శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున. చాలా శత్రువులు ఈయనకున్నారు. ఈరోజు మనిషికి రోగమే ఒక శత్రువు, శరీరమే ఒక శత్రువు, అప్పులే ఒక శత్రువు, స్నేహితులే శత్రువులు, బంధువులే శత్రువులు, అనేక శత్రువులు, మరణమే ఒక శత్రువు. కృంగిపోయి ఉన్నాడు దావీదు, అరణ్యంలో పారిపోయాడు ఇతను వెంటబడుతుంటే శత్రువులు. అయితే దేవుడు ఏం చేశాడు తెలిసిన? ఇదిగో నా దేవుడు ఆకాశమందున్నాడు అన్న దేవుడు అన్నటువంటి దావీదు ఏమన్నాడు అంటే 18వ కీర్తనలో ఇదిగో 16వ వచనంలో, ఆయన ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకుని. ఆకాశము నుండి ఏం చేశాడంట? ఆకాశం నుండి, పైనుండి ఎప్పుడైతే దేవా నన్ను రక్షించు, నన్ను కాపాడయా అని అనగా, శత్రువుల చేతిలో నుండి కాపాడడానికి ఆకాశం నుండి, ఉన్నత స్థలాలలో నుండి ఆయన చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. ప్రైజ్ ది లార్డ్. మహాజలరాశులు అంటే అర్థం ఏంటి? ఏం చేస్తాలేనా మునిగిపోయినా అని అంటుంటారు చూడండి. అంటే మునిగిపోయినట్టు ఏమన్నా నీళ్ళు ఉన్నారని అర్థం. ఏమో లేనా మునిగిపోయినాం, బాగా నిండా మునిగినాం, ఏం చేస్తాం అంటారు. ఏమిట్లో మునిగిపోయింటారు? అప్పులలో మునిగిపోయింటారు. ఇంకా కొంతమంది ఏంటో మునిగిపోయింటారు, కులంలో మునిగిపోయింటారు, రోగాల్లో మునిగిపోయింటారు. ఏం చేస్తాం? ఏమో పోన్నా మా జీవితం మునిగిపోయినా మేము బాగా నిండవాడు మామూలు ముంచిపోయా. ఎక్కడ ముంచిండాడు? మామూలుగా మాట చెప్తున్నాం. సమస్యలు వాడు మమ్మల్ని ముంచిపాయ, నమ్ముకోండి బాగా ముంచిపాయ అంటుంటారు చూడండి. దేవుని బిడ్డలారా, అలా దావీదు సమస్యలలో మునిగిపోయాడు. ఈ మునిగిపోయిన దావీదును ఏం చేశాడంటే దేవుడు పైనున్న ఆకాశం నుండి చెయ్యి చాపి పట్టుకున్నాడు నన్ను నా దేవుడు. చప్పటి గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను మునిగిపోయానయ్యా, బాధల్లో మునిగిపోయానయ్యా. నిండా మునిగిపోయాడు. కొడుకు ముంచాడు, కూతురు ముంచింది, అల్లుడు ముంచాడు, అత్త ముంచింది, మామ ముంచింది, మునిగిపోయినాయా. సొంత మామని ముంచాడు దావీదును కదా. ఇదిగో ఏమంటున్నాడు అక్కడ? పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపు. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము. తండ్రి కుడి పార్శ్వం ఆయన ఉన్నాడు. మీ దేవుడు ఎక్కడ, మీ దేవుడు ఎక్కడ, మీ దేవుడు ఎక్కడ అంటే 115 ఉన్నాడు. ఏమన్నాడు 2వ వచనంలో? ఆయన ఆకాశమందున్నాడు. దాని కింద మాత్రంగా మాట్లాడుతుంది. ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. అది ఆయనకు ఇష్టం వచ్చినట్లుగా ఆయన తన చిత్తానుసారముగా సమస్తమును చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తనకిష్టం వచ్చినట్టుగా చేయుచున్నాడు.
దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ కీర్తనాకారుడు కూడా, అయ్యా పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము, మహాజలములో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపు. అది అన్యుల చేతిలో నుండి, బాధ పెట్టే వారి చేతిలో నుండి, బాధ పెట్టే సాతాను చేతిలో నుండి నిండా మునిగిపోయింటారు. కొంతమంది చూడండి, ఏరా ఇంత ఫుల్గా మునిగిపోయిన వాళ్ళ తాగి కొంతమంది తాగుడులో మునిగింటారు, కొంతమంది పేకాటలో మునిగింటారు, కొంతమంది ప్రేమలో మునిగింటారు, రాజకీయాల్లో మునిగింటారు, ప్రేమలో మునిగింటారు. అయితే దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, అయ్యా పైనుండి నీ చేయి చాపి నన్ను తప్పించయ్యా. దేవునికి స్తోత్రం. ఒకసారి పేతురు ధోనిలో వెళ్తుంటే యేసు ప్రభు ధోని మీద ఆ నీళ్ళలో నడుచుకుంటూ వస్తాడు. 14వ అధ్యాయంలో నడుచుకుంటూ వస్తే, ప్రభువా నీవే అయితే మేము నడుచుకుంటూ రానిమ్మంటాడు. అప్పుడు పేతురు ఆ ధోనిలో నుండి నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తే మధ్యలోకి వచ్చిన తర్వాత గాలిని చూసి భయపడి మునిగిపోతాడు. అనగానే సడన్ గా గాలికెళ్ళి చూసి ఎట్లాగనే మునిగిపోయాడు. రోజు మనుషులు ఎక్కడ మునుగుతున్నారు తెలిసిన? మనుషుల వైపు చూసి మునుగుతున్నారు. పలానా ఆయన రక్షణ పొందే ఇటమ్మ అయిపోయా, ఇదిగో పలానా ఆమె ఇట రక్షణ పొందే ఇట అయిపోయా. చాలా మంది లోకం వైపు చూసి, మనుషుల వైపు చూసి మునిగిపోతున్నారు. గాలి శోధనలు చూసి మునిగిపోతున్నారు. దేవుని బిడ్డారా, యేసయ్య ఎదురుగున్న యేసయ్య వైపు చూడకున్నాడు. ఆ మునిగిపోతుంటే పేతురు ఏం చేశాడంటే, అయ్యా నన్ను రక్షించయ్యా అనగానే యేసయ్య ఏం చేశాడు? యేసు చేయి చాపి అతన్ని పట్టుకో. కోటాలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విషయములో మునిగిపోయినా సరే, ఏ పాపములో, ఏ శాపములో, ఏ ప్రేమలో, ఏ దోమలో, తాగుడులో మునిగిపోయినా సరే, నా ప్రభువు ఆకాశము నుండి ఇదిగో ఆయనను గనుక నువ్వు వెతికితే ఆయన ఆకాశం నుండి చెయ్యి చాపి నిన్ను రక్షిస్తాడు. చప్పట్లు, మహిమ కలుగును గాక. అయ్యా నా పని అయిపోయింది, నేను మునిగిపోతున్నానేమో. కొంతమంది లోకంలో మునిగిపోయి ఉంటారు, కొంతమంది సినిమాలు సీరియల్లో మునిగిపోయి ఉంటారు. సీరియల్లో ఎంత వీటి వరకు మునిగిపోయి ఉంటారు, సినిమాలలో మునిగిపోయి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. పైన ఆయన కుడి పార్శ్వన కూర్చున్నాడు. రెండవది, పైన ఏముంది? ఇది మన ఆత్మకు, జీవానికి మేలు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు, ఈ భూమి, ఈ నేల, ఈ ఇల్లు, ఈ శరీరం శాశ్వతం కాదు. మనలో ఉన్న ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఈ ఆత్మను ఎలా సిద్ధపాటు చేసుకోవాలి? చూడండి, పైన ఏముంది? చదవండి, 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము. పైన ఏముందమ్మా? గట్టి చెప్పండి. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. అది పైనుండి వచ్చేది జ్ఞానం. పైన ఒక జ్ఞానం ఉంది. జ్ఞానాలు 4 రకాలు. ఒకటి లోక జ్ఞానం, ఒకటి లోక జ్ఞానం. కొంతమంది చూడండి, లోక జ్ఞానం యా ఛానల్ కావాలంటే ఆ ఛానల్ తిప్పుకొని పెట్టుకుంటారు. సినిమాలు, సీరియల్, సెల్ ఫోన్. అబ్బా ఎట్లా వాడాలనో, కొంతమంది అయితే ఎట్లా వాడాలో ఎట్టెత్తలో తెలియదు. షాపులు లేకపోయినా, మార్కెట్ లేకపోయినా ధూప్ జాన్ చీర గురించి తెలుసు, కాటన్ చీర గురించి తెలుసు. లోక జ్ఞానం మామూలుగా కాదు. లోక జ్ఞానం ఒకటి. ఏది లోక జ్ఞానం కదా చెప్పేది? ఆ లోక జ్ఞానం. రెండవది లౌకిక జ్ఞానం, అంటే మస్కా కొట్టడం. దాన్ని ఏమంటారు? సంతలోకి వెళ్ళి అన్న ఆ టమాటా పండు ఎట్టానా అని ఇట్ట ఉల్లిగడ్డ వేసుకోవడం అన్నమాట. లోక జ్ఞానం, లౌకిక జ్ఞానం, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. నేను రెఫరెన్స్ చూపించడంలో లేట్ అవుతుంది. లౌకిక జ్ఞానం. కొంతమంది ఉంటారు, ఇంతకుముందు మా అత్త ఉండలే ఒక ఆమె, ఫస్ట్ అన్నం పెడుతుంది, తినరా అంటుంది. అబ్బాయి ఎంత ప్రేమనా అనుకుంటుంటే నేను, తినని పెట్టి తింటప్పుడు ఇంకా చాలే అంటే, ఎవరు తింటారా మిగిలినది, తినరా అంటది. ఊరిని మిగులుతుందని పెడుతున్నావా నాకు? ఇది ఏ జ్ఞానం? లౌకిక జ్ఞానం. ఏ జ్ఞానం? లౌకిక జ్ఞానం. పాసిపోతుంది, మిగులుతుంది, ఎవరు తింటారు, నువ్వే తిను అని. లౌకిక జ్ఞానం. ఇంకొక జ్ఞానం ఉంది, దయ్యాల జ్ఞానం. దయ్యాల జ్ఞానం ఏం చేస్తుందంటే, 3 రాళ్ళు ఎవరు లేకముందే తెల్లారుదామని 5 గంటలకు పోయి
3 రోడ్లు కాల్చిన కాడ పోయి తంగడాకు తీసుకొని పెట్టి రావాలా, ఎవడన్నా చచ్చిపోని, మనకు సంబంధం లే. అవతలోడు ఏమన్నా కానీ మనం మాత్రం సేపు ఉండాలి. అంటే చేతువడులు ఇలాంటివన్నీ దయ్యాల జ్ఞానాలు. దయ్యాల జ్ఞానం ఎలాంటిదంటే, దయ్యాల జ్ఞానం యేసు ప్రభు శిష్యుల్లో జరబడింది. యూదాలో సాతాను వానిలో ప్రవేశించను అని యోహాను సువార్త 13లో ఉంటది. సాతాను వానిలో ప్రవేశించింది. ప్రవేశించిన తర్వాత ఏం జరిగింది తెలిసిన? ఆ సాతానుడు పని జరుపుకున్నాడు. ఏం జరుపుకున్నాడు? యేసయ్యను వాళ్ళకు అప్పగించేంత వరకు పని జరుపుకున్నాడు. ఆ వెండి రూకలకు అమ్మేసినాడు. ఆ తర్వాత యేసయ్య శిలువ ఎక్కాడు, చనిపోయాడు. ఇప్పుడు వీడు ఎండు రూకలు తీసుకొని ఎక్కడ పోవాలా? పోయి బాగానే బతకొచ్చు కదా. తీసుకున్నాడు, పోయి ఏం చేశాడు తెలిసిన? ఉర్రి పెట్టుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు సైతాను వానిలోనికి జ్వరబడిన తర్వాత వాళ్ళు ఎట్టున్నాడా? వాని పని అయిపోయిన సాతాను. దేవుని బిడ్డలారా, నీ శరీరములో నీకు ఆరోగ్యం బాగున్నంత వరకు సైతాను గాడు తాపి 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 తినరా, తాగురా, బతికినన్నాళ్ళు బతకట్టాలా, తినాలా, తిరగాలని తాపుతాడు. తర్వాత ఏం చేస్తాడంటే ఇరిచిపెడతాడు. నేను ఎప్పుడు గుండెకి రంధ్రమని నాకును రోగం వచ్చినాక నీతో నాకేం పని పో అంటాడు, సాగు పో అంటాడు. దయ్యాల జ్ఞానం చూడండి. లోక జ్ఞానం చదువులు, బిఏలు, ఎంటెక్లు, ఎంఈలు ఎన్ని చేసినా కూడా చదివినా చనిపోవాల్సిందే. పోయేటప్పుడు కూడా నీ డిగ్రీ సర్టిఫికేట్ నువ్వు చదివిన చదువు కూడా రాదు. బంగ్లా రాదు, ఇల్లు రాదు, ఏది రాదు. ఒక ధనవంతుడంట, ప్రాణమా ఏమంట, నా ప్రాణమా తిను తాగు సుఖించు, నీకేం పర్వాలే. యేసు ప్రభు చెప్పినట్టు ఉపమానం మీకు అర్థమయ్యే రీతికి చెప్తా. కూర్చో. ధనవంతుడంట ఊదా రంగు వస్త్రములు ధరించి ప్రతిదినము బహుగా సుఖపడుచు. ప్రతిదినం బాగా సుఖం. బారకట్లాడుకుంటా, ఏ పనిలే పాటలే, 9 గంటలకు లేచేది. ఇప్పుడు ఫ్రిడ్జ్లు కాలబడి ఫ్రిడ్జ్లు వచ్చినాయి. ఈ ఫ్రిడ్జ్లు వచ్చిన నుంచి రాత్రిది పెడతారు, పొద్దున్నది పెడతారు, సాయంత్రం అయినా తినొచ్చు వేడి చేసుకొని కదా. ఇంతకుముందు లెక్క లేదమ్మా. ఇప్పుడు ఇంతకుముందు అయితే అత్తగారు ఇప్పుడు అత్తగారు లేపే అత్తగారులు ఇంట్లో ఉంటే అయిపోయా, అత్తగారు వాళ్ళ ప్లేట్ బయటకు పడిట్టది. చాలా మాట్లాడుతున్నావు ఏను ఎక్కువ. దేవుని బిడ్డలారా, సుఖముగా బ్రతుకుతున్నాడు. సుఖమే పాపం. ఎంతమంది పెళ్లి చేసేటప్పుడు సుఖంగా ఉండాలనుకుంటే ఇచ్చుకోండి అమ్మ, సుఖంగా ఉండాలని ఎక్కడ సుఖం? దేవుని బిడ్డలారా చూడండి, సుఖంగా రాజు బ్రతుకుతున్నాడు. నా ప్రాణమా తినో తాగు సుఖించండి. రొట్టె ముక్కలు ఇచ్చిపెట్టు, ఇర్చి. ఒక కింద లాజర్ ఉన్నాడు. లాజర్ ఏం చేస్తాడు తెలిసిన? మా కాళ్ళ మీద ఉండి కురుపులతో కుక్కలు వచ్చి, కుక్క అనుకోండి ఇట్లా చేతులు కాళ్ళు ఏమంటా మీరు చూడండి. అక్కడ కుక్కలు వచ్చి కురుపులను దేవుని బిడ్డలారా, ఒక రోజు రొట్టె ఇసురు. పాపం లాజరు ఏరుకొని తింటున్నాడు. ఒక రోజు ఇద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత పరలోకంలో ఒక ఆయన ఇడిగిరా చెప్తా, ఎవరొకరు దయట్రా. ఒక ఆయన్నేమో, ఈయన పేరు ఏం పేరు? అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్. కురుపులతో కష్టాన్ని అనుభవించి ఈయన ఇట్రా. లాజరేమో అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చున్నాడంట. ధనవంతుడేమో సుఖంగా ఉన్నాడేమో, నా తండ్రివైన అబ్రహామా, నీ చిటికెన వేలుతో నాలుకన నీళ్ళతో అంటి నాయనా. ఏడుచురా, తన వేలుకొన నీళ్ళలో ముంచిన తండ్రివైన అబ్రహామా, నీ చిటికెన వేలుతో నీళ్ళంది నాయనా, దాహం అవుతుంది నాయనా. ఈ అగ్ని జ్వాలలు యాతన పడుచున్నాను. ధనవంతుడు ఏడుస్తున్నాడు, అగ్ని జ్వాల. దేవుని బిడ్డలారా, అక్కడ ఎవ్వరు రక్షించడానికి రారు. జాగ్రత్త గమనించు. అక్కడ ఏడుపు, పళ్ళు కొరకట, నరకం, అగ్నిగుండం. అబ్రహాము అతడు ఏడుస్తుంటే అబ్రహాం ఏమన్నాడంటే, నా కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు సుఖముగా బ్రతికావు. అలాగనే లాజరు కష్టం అనుభవించాను.
ఈ లాజరు కష్టం అనుభవించానని జ్ఞాపకం చేసుకును. ఏమనుభవించినాడమ్మా? కష్టం అనుభవించు. కొంతమంది అయితే ఈ కొంపలే కొంచెం వచ్చిన కష్టాలు పోలేవారే తల్లి చచ్చిపోతే బాగుంటుంది. మా అమ్మతే ఎప్పుడు అనేది నాకు బాగా గుర్తు. నాకు కష్టాలు తప్పవు అనుకుంటారు. కానీ లాజరు కూడా కష్టపడ్డాడు. అబ్రహాం అంటున్నాడు, ఇతడు బ్రతికిన దినములన్నీ కష్టాలు అనుభవించాడు కనుక ఇక్కడ ఇతడు నెమ్మది పొందాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కష్టాలు వచ్చినప్పుడు బాధపడొద్దండి. కష్టాలు వచ్చినప్పుడు బాధపడొద్దండి. ఇంకొక మాట చెప్తా చూడండి. ఇజ్రాయేలీలు దేవుడు వాగ్దానం చేశాడు కనాను దేశం. వీళ్ళు అంతకుముందు ఏ దేశంలో ఉన్నారు? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తు దేశం ఎలాంటిది ఒకసారి చూడండి మీరు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో ఆ దేశం ఎలాంటిది? 10వ మీరు స్వాధీనపరచుకొనబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశం వంటిది కాదు. ఐగుప్తు దేశం వంటిది కాదు. అక్కడ నీ విత్తనములు విత్తి ఏమంట అమ్మా, ఎవరైనా కాళ్ళతో చదవండి. విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేలకు నీరు కట్టితివి. ఐగుప్తు దేశంలో కాళ్ళతో ఇట నీళ్లు కట్టేవాళ్ళంట. పొలాలకు ఇట్లాంటి పొలాన్ని విడిచిపెట్టి దేవుడు తన ప్రజలను ఎక్కడికి తీసుకుపోతున్నాడు? గట్టిగా చెప్పండమ్మా. కొండలు లోయలు గల దేశం. ఎక్కడికి తీసుకుపోతున్నాడమ్మా? కొండలు లోయలు గల దేశం. ఇప్పుడు కరకెట్టు మేళ లేకపోతే పండని కొండలు బరకల ఈ మేళ ఏమా? కొండలు లోయలు గల భూమి మేళ. కాళ్ళతో నీళ్లు అట కడితే నీళ్లు పారే పొలం మేళ. ఏది మేలు? గట్టి చెప్పండి. కాళ్ళతో నీళ్లు కట్టే ఆ పొలం మేరు కదా. మరి దేవుడు ఎక్కడికి తీసుకుపోతున్నాడు? ఎందుకు తీసుకుపోతున్నాడు? చదవండి ఇప్పుడు. అది ఆకాశ వర్ష జలము త్రాగును. ఆ కొండలు లోయలు గల దేశము ఆకాశ వర్ష జలము తాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి నీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను నీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల దేశమునకు వర్షము. అది కొండలు లోయలు గల దేశాన్ని ఎందుకు తీసుకుపోతున్నాడంటే అక్కడ నీళ్లు కాళ్ళతో పెట్టడానికి నీళ్లు లేవు. ఇప్పుడు వెలుగోట రిజర్వాయర్లు అక్క అసలు అక్కడ ఏ వాగు నీళ్లు లేవు. కొండలు లోయలు గల దేశం. అక్కడ ఆకాశ జలములు. వర్షము వచ్చినప్పుడు మాత్రమే మీ దేశమునకు వర్షము తొలకరి వానను కడవరి వాన దాని కాలమున కురిపించెదను. దాని కాలమున నేను కురిపించేదను. ఒకవేళ 17వ వచనం చూడండి. ఒకవేళ మీరు ఇష్టానుసారంగా తాగుడు, జూదం, పేకాట, వ్యభిచారం, అక్రమ సంబంధాలు, బూతులు, సినిమాలు, సీరియల్, ప్రేమ, ధోమ, లోకం పాపముతో మీరు ఉంటే ఆకాశాన్ని మూసివేయును. లేని ఎడల 17వ వచనం. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. ఆకాశాన్ని ఏం చేస్తాడంట? వర్షం రాకుండా మూసేస్తాడు. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. భూమి పండదు. భూమి పండకపోతే ఏం చేస్తారు? వాన కురియకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మళ్ళా మన నల్లగాలో పిలిచినారు. అయ్యా పాడుదనకు రా, అయ్యా పాడుదనకు రా, బయలు పాడుదనకు వాన రాకుంది. ఏమో దేవుని దేవాల దేవుడు కనికరించి గురువారం రాత్రి నుంచి వర్షం ఆడ. ప్రైజ్ లార్డ్. ఇంకా మన్యం వాళ్ళు కూడా ఉపవాస ప్రార్థనకు పెట్టినారు. మేము పోకముందే దేవుడు వర్షాన్ని కురిపించినాడు. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డారా, ఇక్కడ జాగ్రత్త గమనించండి. దేవుడు ఎందుకు తీసుకుపోయినాడు అక్కడికి? వీరు తప్పు చేసినప్పుడల్లా ఆకాశాన్ని మూస్తాడు. మళ్ళా మొర పెడితే
ఆకాశం వైపు పైకి పైకి పైకి, అయ్యా రక్షించు నాయనా అని చేతులు ఎత్తితే, మామూలుగా కాళ్ళకు నీళ్ళు పెడతట్టుంటే నీకు నీళ్ళు కానీ పుష్కలంగా ఉంటే కమ్మగా గుగ్గులు తినుకుంటూ ఇంట్లో కూర్చుంటావు. కొంతమంది చూడండి, ఇప్పుడు ఏదో వాన వంకలు ఏదో కొంచెం లేనప్పుడు ఏదో ఇంకా యావి మనైతే ఇంక యావి లేరు, పనులు ఏం లేదురా, పని ఏం లేదురా నీ మందిరం వల్ల పట్టకుండా ఎక్కువ అయిపోయి బయట కూడా కూర్చున్నారు. కాస్త వాన వాడి కొంచెం కలుపులు వేసుకొని, ఇత్తనాలు వేసుకొని, మొక్కలు వేసుకొని, అన్నీ వేసుకొని పంట వేస్తే ఇంకా రారు. దానికి వెళ్ళి చూసుకుంటా, ఇది అవుతుందిరా, 50 మూటలు అవుతుందిరా, 20 మూటలు అవుతాయిరా, ఇవన్నీ లెక్కలు వేసుకుంటుంటారు. దేవుడు ఇంత వర్షం ఇచ్చాడు కదా, ఇంత పంట ఇచ్చాడు కదా. దేవుని బిడ్డలారా చూడండి, దేవుని పైన ఆధారపడాలని దేవుడు కొండలు లోయలు కలిగిన దేశానికి తీసుకుపోతున్నాడు. దేవుని మీద ఆధారపడాల. కొన్నిసార్లు మన కష్టాలు నష్టాలు తీసుకొని పోతాడు. వచ్చినప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాలా? నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినై ఉందును. నా ఆధారమై ఉన్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఎప్పుడు ఒక మాటకు సంతోషిస్తుంటా. నిజంగానే దేవుని బిడ్డరా, ఎక్కడో నేను మిలిటరీకి గాన పోయకపోయింటే, ఎక్కడో జైల్లో కానీ పడకపోయింటే, నాకు ఇంట్లో అప్పులు కుటుంబ సమస్యలు కానీ ఎక్కువ కాకపోయింటే అసలు పోయేవాని కాదు. సివిల్ పోలీసులోనే ఇక్కడే సెలెక్ట్ అయినా, ఇక్కడే ఉద్యోగం వచ్చేది, ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. అంతకుముందు ఏది రాలేదు, అసలు దేవుడే లేడని బాధపడినా. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, ఆ కష్టాలన్నీ అనుభవించినందుకు నాయన నీకు వందనాలయ్యా, అవి కానీ లేకపోతే నిన్ను తెలుసుకోలేకపోతుంటే. ఇప్పటికీ నేను తలుచుకుంటుంటా, మా అమ్మ ఎప్పుడు చెప్పేది, చిన్నప్పుడే నా తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయినారు. ఇదే దేవలాపురం పుట్టినీళ్ళు. మా అమ్మకు తల్లిదండ్రి చిన్న వయసులోనే చనిపోయారు. ఆ తల్లిదండ్రి లేని ఆమె కడుపులో నుంచి దేవుడు నన్ను ఎన్నుకొని ఆయన మహాసామ్రాజ్యమైన మందిరానికి 1000 మందిని దేవుడు నడిపిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు కష్టాల మీద తీసుకొని వెళ్తాడు ఆయనపై ఆధారపడడానికి. దేవుని బిడ్డరా, అందుకని ఈ భూమి మీద ఉన్న 4 జ్ఞానాలు ఉన్నాయి. మనిషి, చదువుకున్న మనిషి దేవుని మీద ఆధారపడాడు. ఎందుకు? ఈ మధ్య ఒక సెల్లులో బుక్ చేస్తే అయిపోయి ఇంటికే వస్తుంది అన్నం ప్యాక్. మనిషి దేవుని మీద ఇంకా ఎందుకు దేవుని దగ్గర దేవుని వెదకకున్నాడు, దేవుని వైపు ఎందుకు చూడకున్నాడు అంటే మనిషి ఇంకేం అవసరం, ఆధార్ కార్డు ఉందిగా, బస్సులో కూర్చుంటే పుట్టింటికి చేరుకుంటాం. ఇంకా అడిగేది కూడా ఏమన్నా అత్తను అడిగేది, మామని అడిగేది లేదు, ఛార్జికిదా అని అడిగేది లేదు. ఇంకా ఇప్పుడు అడిగేది ఉంటే ఎదురు చూసుకుంటా కాసేపు వరకు వస్తాడు, మా ఆయన వస్తాడు, మధ్యాహ్నం వస్తాడు యాటికి పోయి పగలలో పోయి కదా ఏది ఆడే 200 ఉండే పైసా అని అడుగుతారు. అసలు ఆధార్ కార్డు కూర్చుంటే ఏం ఆయన కొరకు ఎదురు చూసేది? మనిషి అన్ని సుఖంగా ఉన్నాయి కదా, దేవుని పైన ఆధారపడడం లేదండి దేవుని బిడ్డరా. అందుకే కొండలు లోయలు గల దేశం మనిషి సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నాడు. అందుకే ఈ లోక జ్ఞానాన్ని ఏమన్నాడు 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో, ఈ లోక జ్ఞానం వెర్రితనం. సుప్రీంకోర్టు అసలు చెప్పకూడని మాటలు అయితే ఇంకా వద్దులేండి. సుప్రీంకోర్టు ఆర్డర్లు ఇచ్చింది, ఆర్డర్ కొన్నిటినైతే భయంకరమైన వాటిని చెప్పకూడదు, అసలు వినకూడదు, చెప్పకూడదు, తెలుసుకోకూడదు అంటే దాని గురించి. ఈ లోక జ్ఞానం అంటే ఈ చెప్ప మాటలు ఏంటి? ఈ లోక జ్ఞానం ఎటుపోతుంది? లోక జ్ఞానం వెర్రితనం. దయ్యాల జ్ఞానం మనిషికి కీడు చేసేది.
లౌకిక జ్ఞానం మస్క కొట్టేది. అయితే పై నుండి వచ్చే జ్ఞానం, పైన ఏముంది చెప్పండి, గట్టిగా చెప్పండి. పైన ఏముంది? పైన జ్ఞానం ఉంది. పై నుండి దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఆ పై నుండి దేవుడు జ్ఞానం ఇస్తేనే అప్పుడు అర్థమవుతుంది ఎందుకు బతుకుతున్నామా. అంతవరకు అర్థం కాదు. నా పిల్లలు, నా కొడుకు, నా కోడల్ని కడుపు కట్టుకొని ఒరే 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 అంట ముఖం మీద కొట్టిపోయి ఉంటారు. పై నుండి దేవుని జ్ఞానం వచ్చినప్పుడే మనిషి గ్రహించుకోగలిగేది. ఎందుకు పుట్టావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం వెతుకుతున్నావు, ఏమి తీసుకొని పోతావు ఆలోచించు. భార్య వెంట రాదు, భర్త వెంట రాదు, పిల్లలు వెంట రారు, తల్లిదండ్రులు వెంట రారు. నువ్వు బ్రతికిన బ్రతుకు తీర్పుంది. దేవుని ఎదుట లెక్క చెప్పాలి. నీ ఆత్మకు మరణం అనేది ఉంది. అయితే నీ ఆత్మ రక్షింపబడితే నిత్య జీవం దేవుడి దగ్గర ఉంటది. అందుకే పై నుండి వచ్చే జ్ఞానం పొందుకోవాలి. పై నుండి జ్ఞానం. ఈరోజు చిన్న చిన్న పిల్లలకు దేవుని జ్ఞానం, పై నుండి వచ్చే జ్ఞానం లేదండి. చిన్న పిల్లలకు డాన్సులు, చిన్న పిల్లలకు వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి లక్ష్మి ఏ అన్నం ఏటికేంటివి ఇంతసేపు ఇట్ట నేర్పుతారు పిల్లలకు. పేర్లు పెట్టి పిలచడం. పై నుండి వచ్చే జ్ఞానము ఏం వెదకాలి మనం? పై నుండి వచ్చే జ్ఞానము వెదుకుదుముగాక. పై నుండి వచ్చే జ్ఞానం వెదుకుదుముగాక. పై నుండి వచ్చే జ్ఞానం సులువుగా లోబడుతుంది, పవిత్రమైనది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రైట్, ఏం వెదకాలి? నుండి వచ్చే జ్ఞానం వెదకం. తర్వాత చూడండి గలతీ పత్రిక 4:1. రెండవది పై నుండి వచ్చే జ్ఞానం వెదకాలి. యేసయ్యను వెదకాలి, పై నుండి వచ్చే జ్ఞానం వెదకాలి. రెండవది 4:1. నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నను, బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. 4:26. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. ఏం వెదకాలి మనం చెప్పండి? దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని అగ్ని చేత కాల్చివేయబోతున్నాడు. పాపంతో నిండిపోయింది. ప్రజల కొరకు నూతన ఆకాశం, నూతన భూమిని ఆయన సృజించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మన కొరకు పైనున్న యెరూషలేము తల్లి, పైనున్న యెరూషలేమును వెదకాలి. పైనున్న యెరూషలేము, అక్కడ ఏడుపు ఉండదు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వ్యాధి ఉండదు, ఆనందమే ఆనందం. ఆయన ప్రజలతో, దేవుడు తన ప్రజలతో ఆయననే కాపురం ఉంటాడు. అక్కడ వేదన ఉండదు, మరణం ఉండదు. ఆయన తన ప్రజలతో కాపురం ఉంటాడు. మన కొరకు నూతన యెరూషలేము, పైనున్న యెరూషలేమును వెదకాల. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రభు అంటున్నాడు ఆ శిష్యులతో, మీరేం వెతుకుతున్నారు? ఈరోజు దేవుడే, అమ్మా నువ్వేం వెతుకుతున్నావంటే ఏమని చెప్తావు దేవుని బిడ్డ? ఈ లోకంలో అందుకే భూ సంబంధమైన వాటి మీద మీరు మనస్సు పెట్టుకొనకుడి, భూ సంబంధమైన వాటిని వెదకకుడి. పైనున్న వాటి మీదనే మీరు మనస్సు పెట్టుకొనుడి. పైనున్న వాటిని వెదకండి. పైనున్న యెరూషలేమును వెదకండి, అది స్థిరము. పైనున్న జ్ఞానం వెదకండి, పైనున్న జ్ఞానం వెదకండి. పైనున్న యెరూషలేమును వెదకండి. దేవుని బిడ్డలారా, పైన ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయనను వెతికితే ఆయన చెయ్యి చాపి మనల్ని రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. లూకాసు సువార్త 24 చదవండి. చివరి 49 చదవండి. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు అది పట్టణంలో నిలిచి ఉండండి. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన పైకి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు మీలాగనే ఊరు బయటికి ఎట్లా వచ్చారో యేసయ్యను వెంబడించుకుంటూ ఇలాగనే కొంతమంది వచ్చారు. వస్తే వారిని ఏమన్నాడంటే, మీరు పైనుండి శక్తి పొందు వరకు. ఎక్కడి నుండి చెప్పండి, 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 పైనుండి గట్టిగా చెప్పండి అమ్మా. పై నుండి శక్తి పొందు వరకు, శక్తి పొందుకునే వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వార్త. పట్టణములో యెరూషలేములో మీరు నిలిచి ఉండండి. హల్లెలూయా. పై నుండి శక్తి పొందుకోవాలి.
పైన ఉంది, పైన శక్తి, పైన గట్టి చెప్పండి. అందుకే యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలిసిన? నేను వెళ్ళిపోతేనే అందరినీ ఆకర్షించుకుంటా. ఆ మాట ఉందా? మీరు చూసారా? నేను వెళ్ళని ఎడలా, చూడండి, నేను వెళ్ళి మిమ్మల్ని ఆకర్షించుకుంటా. నేను మిమ్మల్ని నా యొద్దకు ఆకర్షించుకుంటా. అందుకే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. చూడండి దేవుని బిడ్డరా, పై నుండి శక్తి పొందుకోవాలి. ఈ శరీరంతో మనం సాతానుని జయించలేం. శరీరం, సాతాను, లోకం, పాపం, వీటిని జయించలేం. వీటిని జయించాలంటే పై నుండి, చెప్పండి అమ్మా, ఏం పొందుకోవాలా? పైన ఏముంది? గట్టి చెప్పండి. పైన ఏముంది? శక్తి. ఇక్కడ మామూలుగా లేరు, భయంకరమైన డ్రింకర్లు ఉన్నారు, మారిపోయారు. ఇప్పుడు యేసు రక్తమే జయం. పేకల్లోతో మునిగిపోయి సారాయి తాగు. ఎవరి శక్తి ఇచ్చారు? పై నుండి వచ్చిన శక్తి. ఏం వెదకాలి చెప్పండి అమ్మా, గడి చెప్పండి. ఏం వెదకాలి మనం? పై నుండి వచ్చే శక్తి వెదకాలి. ఆ పై నుండి ఏమొస్తుంది? యెషయా గ్రంథం 32:13. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలురక్కసి చెట్లను. ఆనంద గృహములలో ముళ్ళ తుప్పలంట. జాగ్రత్తగా గమనించండి. ఇండ్లకు పేర్లు కొంతమంది శాంతి నిలయం, ఇంకా కొంతమంది సమాధాన నిలయం, ఇంకా కొంతమంది ఆనంద నిలయం పేర్లు పెట్టుకుంటారు. పేర్లు మాత్రమే, పేర్లు చూస్తే తిమోతి, కానీ పనులు మాత్రం ఇక్కడ చూడండి. ఆనంద గృహము పేరేమో ఆనంద గృహమే. ఏమున్నాయంట? ముండ్ల తుప్పలు, గచ్చ పొదలు. చూడండి, పేరేమో ఆనందమే. కామొస్తుంది, నాయన ప్రార్థన చేయి నాయన, ఆరోగ్యం బాగలేదు అంటది. ఏమ్మా కర్రా, ఆరోగ్యం బాగలేదు. నీ పేరు ఏం పేరు? నా పేరు ఆరోగ్యం అమ్మ. లేదు నాయన, ఆమె పేరే ఆరోగ్యమ్మ. వారం ప్రార్థన చేయించుకుంటది. పేరు ఏం పేరమ్మా అని అనారోగ్యం. పేర్లేమో ఆనందమ్మ, కానీ ఒక్కరిని కూడా ఆనందంగా పెట్టదు. ఆమె ఆనందంగా ఉండదు, వేరే వాళ్ళని కూడా. చూడండి, ఇక్కడ ఆనంద గృహములలో ముండ్ల తుప్పలు ఏముంటాయంట? ముండ్ల తుప్పలు, బలురక్కసి చెట్లు పెరుగును. జాగ్రత్త గమనించండి. ఈ రోజు నీ కుటుంబంలో దేవుని బిడ్డలారా ఏముంది? ఆనందం ఉందా? ముండ్ల తుప్పలున్నాయా? ముండ్ల తుప్పలున్నాయా? ఆనందం ఉందా? నేను ఇన్ని మాటలు చెప్పిపోతా. ఏమా కుటుంబ ప్రార్థన చేసుకుంటారంటే చిన్నోడు ఎప్పుడు వస్తాడో తెలియదు, పాప ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈయన అస్సలు కూర్చోడు ప్రార్థన కంట. నువ్వు ఎన్నన్నా చెప్పు, నేను ఈ నుంచి కర్నూలు రమ్మంటే వస్తారు మళ్ళీ మీటింగ్కు. ప్రార్థన చేసుకోరు. ఏమో భార్య భర్తలు ప్రార్థన చేసుకుంటారమ్మంటే కావాలంటే బస్సులో కూర్చొని, ట్రైన్లో కూర్చొని హైదరాబాద్ అయినా వస్తాం. ఇంట్లో మాత్రమే మా పనులు చేయం. ఇంట్లో ముళ్ళు ఉండాల్సిందే. ఈరోజు ఆనందంగా ఉండాల్సినటువంటి గృహాలలో ఎందుకు ఇంకా ముళ్ళులు? సంతోషం ఉండాల్సినటువంటి గృహాలలో ఇంకా ఎందుకు ముళ్ళులు? రోగం అనే ముళ్ళు, అప్పనే ముళ్ళు, సమస్యలనే ముళ్ళు. ఎందుకు ముళ్ళులు? ఆ ముళ్ళు ఎప్పుడు విరగబడతాయంటే పైనుండి మన మీద ఆత్మ పైనుండి. అది నేను చెప్పే మాట. ఆ ముళ్ళు ఎప్పుడు విరగబడతాయి, ఆ ముళ్ళ చెట్లు ఎప్పుడు పెరగబడతాయి అంటే పైనుండి మన మీద ఆత్మ కుమ్మరించబడినప్పుడు. ఇంట్లో ఉన్న ముళ్ళని యేసునామములో పైనుండి ఆత్మ కుమ్మరించబడాల మన ఇంట్లోకి పైనుండి ఆత్మ. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడున్నారా అక్కడ నేను మరి కొడుకుంటున్నారా? ఇద్దరు ముగ్గురు. ఎక్కడ కుటుంబ ప్రార్థన? ఎక్కడ వ్యక్తిగత ప్రార్థన? ఎందుకు ఆనందంగా లేదు ఇంట్లో? దేవుని బిడ్డలారా, పైనుండి ఆత్మ కుమ్మరింపబడాలా. దేవుని బిడ్డలారా, పైనుండి ఆత్మ వర్షం, పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ లేని చోట ఇప్పుడు చూడండి 2,000 మంది 3,000 మందికి పైగానే ఆరాధనకు వస్తారు. ఎక్కడ దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు ఎక్కడే కానీ ఏమయ్యో కొన్నిసార్లు పండుగలకు దానిలకు తిని చికెన్లో కొట్లాడుతుంది, భోజనాలకు అంత ఏ కొట్లాడదు. కమ్మగా దేవుని కృపను బట్టి. కారణం ఏంటి? ముళ్ళులన్నీ దేవుడు
తన ఆత్మ ద్వారా ఏం చేస్తాం? ఇప్పుడు వర్షం పడితే ముళ్ళ చెట్లను పెరికేస్తాం. ఎట్లా పెరికేస్తాం? ముళ్ళ చెట్టును వాన పడితే అట్లా పరిశుద్ధాత్మ మన మీదికి వస్తే ఆ ముళ్ళ చెట్లన్నీ దేవుడు ఏం చేస్తాడు? పెరికేస్తాడు. ఈరోజు అనేకమైన నామకార్థమైన సంఘాలలో ఈ యాకోబు అంటే ఆ పేతురుకు పడదు. ఒకరిని చూసి ఒకరు వాడేనా ఊర్లే వాడేనా. ముళ్ళులు, భార్య భర్తనే ఒక ముళ్ళు, పిల్లలే ఒక ముళ్ళు, ఇళ్లలో రోగాలు చూడండి, సమస్యలే ఒక ముళ్ళు. దేవుని బిడ్డలారా, పైన ఏముంది చెప్పండి, గట్టిగా చెప్పండి. పైన ఏముంది చెప్పండి గట్టిగా? శక్తి. పైన దేవుని ఆత్మ. ఆ ఆత్మ పైనుండి ఆత్మ కుమ్మరింపబడే వరకు నగరు విరవబడుతుంది. పైనుండి ఆత్మ కుమ్మరింపబడినప్పుడు మన గృహము, మన జీవితం ఎటువంటి తెలిసిన ఆనంద గృహముగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడ, పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారి, సత్యస్వరూపే నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా కొరకు నాయన ప్రాణమర్పించినటువంటి దేవుడవు, మా రక్షకుడవు, విమోచకుడు అయ్యా, నీకు వందనాలు. ఈ అంత్య దినాల్లో నాయన తండ్రి, అంతటా నీ సత్య సువార్త వినిపించబడాలని, సర్వసత్యం అనేకులు తెలుసుకోవాలని అయ్యా నా తండ్రి మినిస్ట్రీని ప్రారంభించి ఇంతవరకు మీరు జరిగిస్తున్నటువంటి అనేకమైన ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములన్నింటిని బట్టి నీకు వందనాలు. పెద్ద దేవలాపురం గ్రామంను ప్రేమించి మీరు ఏర్పాటు చేసిన ఈ కుడికి కొరకై నీకు వందనాలు, స్తోత్రాలనైనా. జీవం కలిగినటువంటి నీ మాటలు మనిషిని బ్రతికిస్తాయి ప్రభా. అయ్యా నీ సన్నిధానాన్ని కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డతో అయ్యా సూటిగా తేటగా ఈ స్వరయంత్రం ద్వారా అయ్యా ఉపదేశం విన్నటువంటి బిడ్డలతో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. నిజంగా ఈ దినాల్లో అనేకులు అయ్యా మనుషులు నాయన అనేకమైన వాటి కోసం ప్రయాసపడుతున్నారు, వెతుకుతూ ఉన్నారు నాయన. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకుడి అంటున్నారు నాయన. అయ్యా ఆత్మ సంబంధమైన వాటి మీద, పైనున్న వాటి మీద మనసు పెట్టుకునండి. పైనున్న వాటిని వెదకుడని సెలవిస్తున్న తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నా తండ్రి, ఈ లోకంలో అనేకమైన వాటికి వరకు అయ్యా ప్రయాసపడుతూ వెతుకుతున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు. నిజంగా ఈ దినము వేటిని వెదకాలు నీ దాసులోని మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నువ్వు పైన ఉన్నవాడు నాయన తండ్రి, కుడి పార్శ్వమున మా కోసం విజ్ఞాపనం చేస్తున్న తండ్రి నీకు స్తోత్రం. అయ్యా నిన్ను వెదికేటువంటి కృపను దయచేయండి నాయన. వెదకు వారికి ప్రత్యక్షమవుతానని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా ఏ బిడ్డలైతే అయ్యా నా తండ్రి అయ్యా అప్పుల బాధల్లో మునిగి తేలుతుంటారేమో నాయన, అయ్యా ప్రేమ మత్తులో మునిగిపోతున్నారేమో నాయన, అయ్యా నా తండ్రి అనేక సమస్యలు మునిగిపోతున్నారేమో నాయన, ఇదిగో చేయి చాపి నాయన తండ్రి వారిని రక్షించే దేవుడవని నమ్ముటకు సహాయం చేయండి నాయన. నీకు మొరపెట్టుటకు సహాయం చేయండి తండ్రి. కృప చూపించండి నాయన. నీపైన ఆధారపడగలిగే మనస్సు దయచేయండి ప్రభువా. నిన్ను వెదికే మనస్సు దయచేయండి నాయన. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకు స్తోత్రములు నాయన. అయ్యా పైనున్నటువంటి యెరూషలేమును నీ రాజ్యమును వెదికేటువంటి కృపను ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. పైనుండి వచ్చే జ్ఞానమును వెదికే కృపను దయచేయండి తండ్రి. కృప చూపించండి నాయన. మహోన్నతుడా నీకు స్తోత్రములు. ఎంతమంది అయితే బిడ్డల జీవితాల్లో ముండ్ల తుప్పలు, బలరక్కసి చెట్ల వంటి సమస్యలు అయ్యా నా తండ్రి ఉంటున్నాయో నాయన జ్ఞాపకం చేసుకునండి. అయ్యా జీవం కలిగినటువంటి దేవుడవు నాయన, పైనుండి శక్తిని నీ బిడ్డలు పొందుకోగలిగే కృపను దయచేయండి. నీ ఆత్మశక్తి ద్వారా నాయన ప్రతి ముళ్ళు, ప్రతి సమస్య, ప్రతి రోగము విరవబడడానికి సహాయం చేయండి ప్రభువా. కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా నీకు స్తోత్రములయ్యా. అయ్యా నా తండ్రి వాక్యం విన్నటువంటి ప్రతి హృదయము నాయన తండ్రి నిన్ను వెదికి నీ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకునే కృపను, భాగ్యమును దయచేయమని, విత్తబడినటువంటి ప్రతి మాట కూడా ప్రతి హృదయంలో ఫలింపచేసి మహిమ పొందుకొనుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.